ప్రేక్షకులకు శుభోదయం. సిటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన సిపిఐ జాతీయ సమావేశాలు. మోడీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపణ. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడి. విజయవంతంగా సాగుతున్న జన్మభూమి కార్యక్రమం. అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న నేతలు, అధికారులు. గుంటూరులో డీసీసీ కార్యవర్గ భేటీ. సంస్థాగత నియామకాలపై కసరత్తు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న బాపిరాజు. ఘనంగా ముగిసిన గౌడీయ సమ్మేళనం. భక్తి శ్రద్ధలతో సాగిన నగర సంకీర్తన. బీజేపీ కార్పొరేట్ కాషాయీకరణ విధానాలపై రాజీలేని పోరాటం సాగిస్తామని సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ జాతీయ సమావేశాలు ముగిసిన సందర్భంగా కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై 15 రోజుల పాటు స్థానిక ఉద్యమాలకు కామ్రేడ్లు సన్నద్దమవుతున్నట్లు సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు షమీం షైనీ వెల్లడించారు. జాతీయ నేత నారాయణ, పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కమ్యూనిస్టులు అభివృద్ది నిరోధకులంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని సురవరం షమీం షైనీ అన్నారు. కార్పొరేట్ కాషాయీకరణ విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను పేదలకు దూరం చేస్తున్న ఘనత మోడీదే అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపైన, పెరిగిన ధరలపైన, రైతుల ఆత్మహత్యలపైన నిలదీస్తామని సురవరం షమీం షైనీ హెచ్చరించారు. రాజస్థాన్లో, హర్యానాలో ఈ రకమైనటువంటి చట్టాలు అనేక చోట్ల వస్తున్నాయి. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటన్లో కూడా చట్టం ఉండేది. ఎవడు పన్నులు కడతాడో వాడికే ఓటు హక్కు, పన్నులు కట్టడానికి ఓటు హక్కు లేదని. ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే ఓటు హక్కు, ఆస్తులు లేని వాళ్ళకి ఓటు హక్కు లేదని. ఆ రకమైనటువంటి పద్ధతిలోకి మళ్ళీ దేశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పని మేము అభిప్రాయపడతాం. Another attack on the people is under the slogan of targeted public distribution system. New conditions are being put so that the number of people who get benefit from public distribution system are reduced, and by that they claim that below poverty and above poverty, so even those who are living at the lowest of the poverty, they are also being removed from the below poverty card. Apart from this, the state government, now first government used to give huge help, now 50%. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే జన్మభూమి మా ఊరు ఉద్దేశ్యమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే టీడీపీ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే మోదుగుల తెలిపారు. 29వ డివిజన్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత జన్మభూమిలో దరఖాస్తులు చేసుకున్న వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, ముత్తునేని రాజేష్తో కలిసి ఎమ్మెల్యే మోదుగుల డివిజన్ ప్రజల సమస్యలను ఆలకించారు. దశల వారీగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ధనవంతులు పేదల ఫలాలను ఉపయోగించుకోకూడదని ఎమ్మెల్యే హితవు పలికారు. కేంద్రంలో మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అగ్రనీకులకు, పేదవాళ్ళకు వచ్చేటువంటి పథకాలు కూడా ధనవంతులు మాకు కావాలనుకుంటే ఈ పథకాలు కూడా సరిగ్గా కాదు. నేను నాకు ఒక ఆమె పింఛన్ వచ్చి నాకు కూడా కావాల్పించినాను. ఏంటన్నా మెడకల్లను చెందుకలు చూస్తే 6 గాజులు వేసుకుంది, 4 కాళ్ళు గొలుసు కూడా వేసుకుంది. ధనవంతులు కూడా 1000 రూపాయలు వస్తాయంటే ఆశపడుతున్నారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు కట్టినటువంటి ట్యాక్సే ఈరోజు పేదవాళ్ళకి ఈ రకంగా వస్తూ ఉంది. వాళ్ళు కట్టిన ట్యాక్స్ మేమే తీసుకుంటామని భావన ఉన్నప్పుడు సమసమానత్వం రాదు. ఈ సమసమానత్వం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఆయన కేంద్రం నుంచి డబ్బులు పంపిస్తారు. దానికి మనం కొంత కలిపి
చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు రాజీలేని పోరాటాన్ని కాంగ్రెస్ సాగిస్తుందని కాంగ్రెస్ పరిశీలకులు కనుమూరి బాపిరాజు ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం అరులు చాచే తత్వం కాంగ్రెస్ పార్టీది కాదని కనుమూరి బాపిరాజు అన్నారు. ఆది నుండి అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ మెడలు వంచే దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, అలాగే ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని బాపిరాజు ప్రకటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, నగర అధ్యక్షులు ముత్యాలరావు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ క్యాపిటల్ ఇక్కడ అయినందువల్ల రెస్పాన్సిబిలిటీ కూడా ఇక్కడ నాయకుడికి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ అన్ని జిల్లాలు ఒకటి అయినప్పటికీ కూడా ఇది రాజధాని ఏరియా కాబట్టి ప్రత్యేకంగా కొంత రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగిన శ్రద్ధ కూడా తీసుకుంటా ఉన్నారు. మరి గతంలో మాకు మస్తాన్ వల్లి గారు సిటీ ప్రెసిడెంట్గా ఉండేవారు, ఆయన జనరల్ సెక్రటరీ అయ్యారు. అయినప్పటికీ కూడా మా సోదరుడు సిటీ ప్రెసిడెంట్ గారికి అండదండగా ఉంటారని అందరూ కూడా, మన రోహిత్ గారు కూడా యూత్ కాంగ్రెస్లో ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటారని నా నమ్మకం ఉంది. ఎప్పటికప్పుడు మన యొక్క కార్యక్రమాల పట్ల మరి చాలా శ్రద్ధగా, ఎందుకంటే మనకి 100% ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదీ లేకుండా తొలిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎంపీ రాయపాటి సాంబశివరావుతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమంలో సిపిఐతో కలిసి రావాలని సురవరం రాయపాటిని కోరారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో ఆయన భేటీ అయ్యారు. విభజన హామీలకు సంబంధించిన పలు అంశాలపై రాయపాటితో సురవరం చర్చించారు. బీజేపీతో టీడీపీ కొనసాగినంత కాలం తెలుగుదేశంతో కలిసేది లేదని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విభజన చట్టాన్ని అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. సిపిఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. గత ప్రభుత్వం ఎవరిచ్చినా వాగ్దానాలు, స్పెషల్ స్టేటస్ మీద పార్లమెంటు వేదిక మీద ఇచ్చినటువంటి ప్రకటనలు ఏ ప్రభుత్వమైనా తర్వాత వచ్చినటువంటి వారు అమలు చేసి తీరాలి. అది అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం వల్ల రాష్ట్ర ప్రజలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి. ఈ అంశాలపైన స్పెషల్ స్టేటస్ సాధించడం కొరకు ఇలాంటి అంశాల మీద అన్ని పార్టీలు కలిసే పనిచేస్తాయి. దానికి సంబంధించిన అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ ఉద్యమం చేసినా సహకరిస్తామని అన్నారు. అమరావతి రాజధానిలో రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తారని ఆయన వెల్లడించారు. టెండర్ తొందరలోనే టెండర్ పిలుస్తారు. ఎందుకంటే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ మట్టికి స్టేట్ గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రైల్వే వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఫస్ట్ ఫేజ్గా 45 కిలోమీటర్స్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ టెండర్ పిలిచి మొదలు పెడతారు దానికి అక్కడ. ఎందుకంటే ఈ లైను చాలా ఇంపార్టెంట్. గతంలో మనం చూస్తున్నాం, వర్షాకాలం వచ్చినప్పుడు, ఎక్కువగా అధిక వర్షాలు వచ్చినప్పుడు గూడూరు నాయుడుపేట మధ్యలో బ్రిడ్జెస్ రావడం, రైల్వే బ్రిడ్జెస్ కొట్టుకెళ్ళడం జరిగింది. ఇది ఆల్టర్నేట్ రూట్ టు సౌత్, ఎందుకంటే ఢిల్లీ నుంచి కానీ పై నుంచి వచ్చే బళ్ళని కూడా దీన్ని ఆల్టర్నేట్ రూట్ కింద పెట్టి అదేవిధంగా పల్నాడు ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోసం. గుంటూరులో నిర్వహించిన అఖిల భారత శ్రీ గౌడీయ వైష్ణవ సమ్మేళనం వైభవంగా ముగిసింది. ఇందులో భాగంగా నిర్వహించిన నగర సంకీర్తన భక్తి శ్రద్ధలతో సాగింది. గౌడీయ మఠం ఆధ్వర్యంలో చేపట్టిన గౌడీయ వైష్ణవ సమ్మేళనం ఘనంగా ముగిసింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన సమ్మేళనం వివిధ రూపాలలో సాగి ఆదివారం నగర సంకీర్తనతో ముగిసింది. ఈ నగర సంకీర్తనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలను గౌడీయ మఠం ప్రతినిధులు వివరించారు. అఖిల భారత గౌడీయ వైష్ణవులు నామ ప్రచార నిమిత్తము గుంటూరు మహానగరంలో భారీ నగర సంకీర్తన ఏర్పాటు చేశాము. స్వామిజీల నృత్యము, నగర సంకీర్తనము జరుగుతున్నది. ఇప్పుడు మరికొన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక బ్రేక్.